మీ యాక్చువల్‌గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు. దీని పేరు రాణి. అతను మహారాణి అత్త. తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ అండ్ ఇంకొకటి మీరు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత. సో అది చాలా క్యూట్‌గా అనిపించింది. పేరుతో పిలు ఆకాశం అని మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడా. సో మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు, ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి అని. నాట్ లైక్ దట్. జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్‌కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకందరికి చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది, మనం కొట్టుకున్న ఒక సీను. నీ మొహం పొరాటం మీద వేసి రుద్దుతాను అని చెప్తాను నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, ఎవర్రా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా వేసి ఒక అబ్బాయి. మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవ పడడానికి హోటల్? పెట్టారు. అది నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. థాంక్స్ నిత్య. యా, ఇట్స్ యువర్ డెలివరీ ఆల్సో అండ్ యువర్ రైటింగ్ సార్. విజయ్ సార్. ఇట్ ఈస్ రైటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. విజయ్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్ మేడం మళ్ళీ నిత్య మీనన్ గారు మీరు కలిసి ఈ సీక్వెన్స్ మీరు ముందు ఇది పార్ట్ 1 చూడండి, ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్, నేను నిత్య